హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ వెనకాలే కానీ అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలిచింది ముందు ఎవరని మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిగా మెగా కుటుంబం, అది కూడా చిరంజీవికి ఎప్పుడైతే అల్లు అర్జున్కి అరెస్ట్ చేశారని తెలిసిందో వెంటనే కూడా షూటింగ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని మొట్టమొదటిగా చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వస్తానంటే పోలీసులు అయితే వద్దు అని అన్నారు. ఎందుకనంటే అటువంటి పరిస్థితుల్లో అక్కడికి చిరంజీవి వచ్చినట్లయితే ఇంకా పరిస్థితి ఎక్కువయ్యే అవకాశం ఉంది, ఇంకా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే వస్తుంది అనేటట్టు పోలీసులు అయితే చిరంజీవితో మాట్లాడడం జరిగింది. వెంటనే కూడా ఆ ప్లాన్ అనేది క్యాన్సిల్ చేసుకొని చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి దాదాపుగా 2-3 గంటల వరకు కూడా అక్కడే కూర్చొని ఏం జరిగింది ఏంటి అనేటట్టు చాలా మంది కీలక నేతలతో ఆయన అయితే ఫోన్ లోకి టచ్ లోకి రావడం జరిగింది అనేటట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో కానీ తెలంగాణ డీజీపీతో కానీ మెయిన్ గా లాయర్లు జడ్జిలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి కూడా కొంత డిస్కషన్ జరిగింది అనేటట్టు సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ నేను కీలకంగా చెప్పేది ఏంటంటే, అల్లు అర్జున్ నిన్న కష్టంలో ఉండేటప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, కానీ బెయిల్ రాకపోతే 14 రోజులు రిమైండ్ లో ఉండాలి. రిమైండ్ లో ఉన్న తర్వాత కూడా బెయిల్ పూర్తిగా రాలేదు అని అంటే దాదాపుగా ఆయన మీద పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ల నేపథ్యంలో నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష. ఒక స్టార్ హీరోకి ఒక రోజు జైలు శిక్ష పడినా కానీ తన స్టార్ ఇమేజ్ కి అదొక మచ్చ కింద ఉండిపోద్ది. అలాంటిది అల్లు అర్జున్ నిన్న అంతా కూడా ఒక హైడ్రామాలో పొద్దున్న 6 గంటల నుండి కూడా రాత్రి 12 గంటల వరకు కూడా రావడం, అరెస్ట్ చేయడం, తీసుకువెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళడం, హాస్పిటల్ నుండి కోర్టుకు తీసుకెళ్ళడం, కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళడం, జైలుకి వెళ్ళిన తర్వాత 1 గంట తర్వాత బెయిల్ వచ్చింది. మరి ఎవరి పుణ్యం అంటూ వచ్చింది అనేది నేనైతే పూర్తిగా చెప్పలేను, కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ముందుగా తన ఇంటి తలుపు తట్టి తన ఇంటికి వెళ్ళి తనకి ధైర్యం చెప్పి దగ్గరుండి కూడా అన్ని చూసుకున్నది చిరంజీవి గారి భార్య అయిన సురేఖ గారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నాగబాబు, వరుణ్ తేజ్ కూడా వెళ్ళడం జరిగింది. అండ్ కీలకంగా చూసుకుంటే ఆ తర్వాత రానా కూడా వెళ్ళారు. ఆ విషయం అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం అనేది చాలా లేటుగా ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి వీళ్ళిద్దరూ కూడా ఒక మీటింగ్లు అయితే ఉన్నారు. వీళ్ళిద్దరికీ తెలియగానే వెంటనే కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పగానే పవన్ కళ్యాణ్ షాక్ అయ్యి వెంటనే కూడా మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ లో ఆయన హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎందుకు ఇష్యూ చెప్తున్నానంటే, గతంలో ఎవరైతే మెగా ఫ్యాన్స్ ని కానీ లేదంటే మెగాస్టార్ చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ నాగబాబుని తిట్టారో ఈ రోజు అర్థం చేసుకోండి. గతంలో అల్లు అర్జున్ శిఖరాలు అంటే నేషనల్ అవార్డు కొట్టినప్పుడు, లేకపోతే పుష్ప 2 హిట్ అయినప్పుడు, లేకపోతే పుష్ప 2 సినిమాకి సంబంధించో ఆయన ఒక మంచి సెలబ్రేషన్ హ్యాపీ మూడ్ లో ఉండేటప్పుడు వీళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా కానీ ఈరోజు అల్లు అర్జున్కి కష్టం వచ్చిందని అంటే వెంటనే కూడా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేటట్టు తెలుసుకొని పూర్తిగా కూడా తన వంతు సహకారం అందించడం జరిగింది. కానీ గతంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేశాడు. ఆ శిల్పా రవిచంద్రారెడ్డి కనీసం నిన్న ఒక్క మాట కూడా మాట్లాడాలి, మీడియాలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఎక్కడ సోషల్ మీడియాలో వచ్చినట్టు సమాచారం లేదు. ఈవెన్ శిల్పా రవిచంద్రారెడ్డి పక్కన పెడితే పుష్ప 2 కానీ పుష్ప సినిమా కానీ డైరెక్ట్ చేసిన సుకుమార్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కనీసం నిన్న అల్లు అర్జున్కి అందుబాటులోకి రాలా. చూసుకోండి, కావాలితే నిన్న న్యూస్ లో దాదాపుగా సోషల్ మీడియాలో ఇదే పెద్ద ఎత్తున వైరల్ అయింది. అసలు సుకుమార్ ఎక్కడున్నాడు, సుకుమార్ ఎందుకు ఈ ఇష్యూ మీద స్పందించట్లేదు అనేటట్టు చాలా వరకు కూడా వార్తలు అయితే వైరల్ అయినాయి. అంటే నిన్న కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు, ఎవరు దూరంగా ఉన్నారని మీరు ఆలోచించుకోవాలి. అల్లు అర్జున్ వెనకాల నిన్న కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ వెనకాల కూడా మెగా ఫ్యామిలీ ఒక పక్కన ఇంటి దగ్గర ఉండి కుటుంబానికి ధైర్యం చెప్పి అక్కడ కావాల్సిన పనులన్నీ చూసుకొని కీలకంగా పెద్ద పెద్ద నేతలతో చిరంజీవి మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితోనూ, పోలీసులతోనూ, డీజీపీతోనూ ఇలా పలు రకాల నేతలతో మాట్లాడడం జరిగింది. కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ముందుగా వెనకాల నిలబడ్డది బన్నీవాసు అండ్ కీలకంగా చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్. వీళ్ళిద్దరూ కూడా అల్లు అర్జున్ వెనకాల కోర్టుకి వెళ్తే కోర్టుకి, జైలుకి వెళ్తే జైలుకి వరకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ కష్టకాలంలో ఎవరు నిలబడ్డారు అనేది ఆలోచించుకోండి.
ఇక్కడ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనకు నిలబడ్డారో వాళ్ళే మన వాళ్ళు. ఎవరైతే మనకేదో స్థాయి వచ్చిందని, మనకేదో ఒక అవార్డు వచ్చిందని, లేదంటే మనం ఒక గొప్ప పొజిషన్లో ఉన్నామని చెప్పి మనల్ని హెచ్చించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన వ్యక్తులు కాదు. నిన్న దానికి నిదర్శనం మనం వచ్చి చెప్పుకోవచ్చు. ఇక్కడ నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది కొంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నిన్నంతా కూడా ఒక హై డ్రామా కింద జరిగిందనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది వాళ్ళకి తెలియాలి. మీడియా అంతా కూడా ఇదే ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా కూడా శిల్పా రవిచంద్రారెడ్డి లేడు. లేదు అంటే కీలకంగా చూసుకుంటే పుష్ప2 నిర్మాతలే కానీ, పుష్ప2 డైరెక్టరే కానీ వీళ్ళెవరూ కూడా అందుబాటులో లేరు. దయచేసి ఇక నుంచైనా సరే ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఇష్టానుసారంగా మాట్లాడడం, తెలిసి తెలియక మాట్లాడడం, ఎవడో ఏదో పనికిమాలుడు ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి దాన్ని పట్టుకొని లాగడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు మీరు కీలకంగా చూశారు, మెగా కుటుంబం అనేది ఈరోజు అల్లు అర్జున్ కుటుంబానికి ఎంత బలంగా నిలబడ్డది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంతే తప్పితే తెలిసి తెలియకుండా మాట్లాడడం అనేది 100% కరెక్ట్ కాదు.